వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా లెప్రసీ అవగాహన ఉద్యమం. బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులచే భారీ ర్యాలీగా. భారతదేశం తలరాతలను మార్చిన విధాత మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సబ్ రిజిస్టర్ తస్లిమా. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పోటెత్తిన పత్తి వాహనాలు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులచే గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. అనంతరం స్పర్శ లెప్రసీ అవగాహన ఉద్యమంలో భాగంగా కుష్టు వ్యాధి నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, లెప్రసీ గజ్వేల్ డివిజన్ అధికారి జయమ్మ, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస స్వామి, కో ఆప్షన్ సభ్యుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజు మొదటి రోజు ఈ రోజు ఏంటిది గాంధీ గారిని వర్ధంతి. ఎందుకోసం అంటే గాంధీ గారు లెప్రసీ వ్యాధుల పట్ల చాలా సానుకూలంగా ప్రకటించి అసలు లేకుండా లెప్రసీ ఎలాంటి చేయాలనే ఉద్దేశం ఆయనది ఉండే. అందుకే ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇక లెప్రసీ సందర్భంగా గాంధీ దగ్గర మనము మానవాహారం చేసి కుష్టివ్యాధి కోసము మనం ప్రతిజ్ఞ చేయాలి. ఓకేనా? నేను చెప్పింది చెప్పండి అందరూ. సూచనలు ఇస్తారని మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబ సభ్యుల బాగా భావించి వారికి నేను ప్రేమతో చికిత్స చేస్తానని మరియు ఏ విధమైన చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని రక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తాను. వ్యాధి పూర్తిగా నయమవుతుంది. సత్వర చికిత్స వలన అంగవైకల్యాలను నివారించవచ్చు. చూపరాదు. కుష్టి వ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ అన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్టి వ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛ స్వతంత్రం అందించి భారతమాత తలరాతలను మార్చిన విధాత మహాత్మా గాంధీ అని ఆమె అన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, రిజిస్ట్రేషన్ దారులు తదితరులు పాల్గొన్నారు. ఎంచుకొని సత్యం అనే మార్గం సత్యాన్వేషణలో భారతదేశ తలరాతను మార్చిన విధాత మన జాతిపిత మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి 76వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మహబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో
ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. జాతిపిత అనగానే మనలాంటి వాళ్ళకు తాత ఈరోజు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రంతో మనం ఈరోజు భారత పౌరులుగా ఉన్నామనంటే దానికి ప్రధాన మూలకారుడు మన జాతిపిత మహాత్మా గాంధీ. జోహార్ జోహార్. తన వల్లనే ఈరోజు అంటే సమానత్వంతో సౌభ్రాతృత్వంతో స్వేచ్ఛగా భారత పౌరులుగా ఈరోజు మనం బ్రతుకుతున్నాము. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సంఖ్యలలో మనం బానిసలుగా ఉంటే అహింసాయుత మార్గంలో సత్యం అనే అన్వేషణలతో సత్యంగా ఉండాలి, ఏదైనా సాధించుకోవాలి అని మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు. అదేవిధంగా తన చెరుగని ఒక చిరునవ్వుతో ముద్ర అయ్యి అన్ని ముద్రలలో అంటే నాణాలలో భారతదేశ కరెన్సీ నోట్ల మీద తనదైన ముద్ర వేసుకున్న ఒకే ఒక మహానుభావుడు మన విధాత జాతిపిత మహాత్మా గాంధీ. తనకు ఈరోజు 76వ వర్ధంతికి జోహార్లు అర్పిస్తున్నాను. హైదరాబాద్ జిల్లా కుల్కచెల్రా మండల పరిధిలోని ముజాహిద్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రాకంచెల్రా సర్పంచ్ పెంటయ్య నేను సైతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సర్పంచ్ పెంటయ్యను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలలో విద్యార్థుల్లో ఏకాగ్రత పట్టుదల పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులను తల్లిదండ్రులను గౌరవించి పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు భీమ్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, సర్పంచ్ లక్ష్మి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మీకు కనబడుతుంది బిల్డింగ్. ఈ బిల్డింగ్కు పిల్లర్స్ గట్టిగా ఉంటేనే మనం ఇంకొక 1వ అంతస్తు 2వ అంతస్తు కడతాం. మీరు కూడా రేపు పొద్దుగాల మంచి ఉన్నత చదువులు చదవాలంటే మీకు మంచి పాఠశాల విద్య అవసరం. ఆ పాఠశాల విద్యతో పాటు తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, ఉపాధ్యాయులను ఏ విధంగా గౌరవించాలి అన్న విషయాన్ని కూడా ఎప్పుడైతే మీరు గౌరవించాల్సిన సమయం ఉందో ఆ సమయంలోనే గౌరవించాలి. సమయం దాటిన తర్వాత మీరు గౌరవించాలంటే కూడా మనకు వాళ్ళు అందుబాటులో లేకపోవచ్చు, తల్లిదండ్రులు చనిపోవచ్చు. ఇంతకుముందే పెంటయ్య చెప్పిండు, తన తల్లి మమకారం తీర్చుకుందామనేసరికి తల్లి లేదు. కాబట్టి మనకు అట్లాంటి పరిస్థితులు రావద్దంటే మనం మంచిగా ఉన్నప్పుడే, మంచిగా చదువుతున్నప్పుడే తల్లిదండ్రుల పైన ప్రేమ ఉండి వాళ్ళ యొక్క కష్టాల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో, సుఖాల్లో మీరందరూ కూడా పాల్పంచుకోవాలి. ఉపాధ్యాయులు ఏం చెప్తున్నా సరే అది మన భవిష్యత్తు గురించే చెప్తారు. మనను జాతి రత్నాలను తయారు చేయడానికి ఈ యొక్క ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో, ఇష్టంతో ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పాఠాలను వినాలి. ఎందుకంటే మట్టిలో మాణిక్యాల్లాగా మన ప్రాంతంలో పేద విద్యార్థులు ఉన్నప్పటికీ, ఎస్సీలు ఉన్నప్పటికీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నప్పటికీ కూడా కష్టపడి చదువుకొని భవిష్యత్తులోగా అబ్దుల్ కలాం ఆజాద్ కావచ్చు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రుకంపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ అరవింద్ రావు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీస్తున్నా
ఈరోజు మన రామపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా సర్పంచ్ ఆర్ శ్రీనివాస్, వెంకటయ్య ఉప సర్పంచ్, అదేవిధంగా మన అరవిందరావు గారు ఎంపీపీ, రవీంద్ర రెడ్డి గారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు మొదలు కావడంతో రోడ్డు పొడవునా పత్తి వాహనాలు బారులు తీరాయి. చిన్న జిన్నింగ్ మిల్లులకు అనుమతి నిల్వ చేసే సామర్థ్యం లేక పత్తి కొనుగోలు ఆగిపోయాయి. పత్తి నిల్వలు చేసే సామర్థ్యం లేని చిన్న జిన్నింగ్ మిల్లులకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొన్ని జిన్నింగ్ మిల్లులలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇది జిన్నింగ్ మిల్లుల నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక అవసరాలకు దళారులకు పత్తి విక్రయిస్తే తూకంలో మోసం చేస్తున్నారంటూ రైతు వాపోతున్నారు. రైతులు ఇబ్బందులకు గురి కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా మూతోల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. తానూరు మండలం బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షులు పి పోషెట్టి కారు దిగి ఆస్తం పార్టీలో చేరారు. మహాలింగి సర్పంచ్ సత్యబాయి, వార్డు మెంబర్లు బొట్రోల్ సర్పంచ్ కేశవ్, వార్డు మెంబర్లు జిల్లా జాగృతి యూత్ ప్రెసిడెంట్ దేవిదాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నారాయణరావు పాటిల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోషెట్టి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధ్యక్షులు విఠల్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. నారాయణ పటేల్ గారి నాయకత్వం, నారాయణ పటేల్ గారి నాయకత్వం, నారాయణ పటేల్ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, नारायण पटेल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, नारायण पटेल गारी नायकत्वम, नारायण पटेल गारी नायकत्वम, नारायण पटेल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, नारायण पटेल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, नारायण पटेल गारी नायकत्वम, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. आटूनाడు వెనక తానూరు మండల్ మాలింగి గ్రామం మాది. మా అమ్మ సర్పంచ్ గారు, నేను తానూరు మండల్ జాగృతి అధ్యక్షుడిని. బీఆర్ఎస్కు రాజీనామా పెట్టడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి అభివృద్ధి పథం మా గ్రామ ప్రజల సేవల్లో ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి నారాయణ పటేల్ గారి ఆశీస్సులతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఓకే, నాతో పాటు మా ఊరు వార్డు మెంబర్లు, గ్రామస్తులు, అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. కాబట్టి
ఇది నారాయణ పటేల్ ఆశీస్సులతో ఇంకా ఊరు అభివృద్ధిని ముందగా తీసుకుపోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వక్తలు మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధుడు, తాడిత పీడిత ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, సమాజంలో అసమతనలపై పోరాడిన యోధుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింలు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గద్దర్ గారి నాయకత్వం. జోహార్ గద్దర్ అన్న, జోహార్ గద్దర్ అన్న, అమర హే గద్దర్ అన్న, అమర హే గద్దర్ అన్న, జై కాంగ్రెస్. ఆదిశీలన నాయకత్వం, ఆదిశీలన నాయకత్వం, ఏకే మహేందరన్న నాయకత్వం, ఏకే మహేందరన్న నాయకత్వం. జరుగుతుంది, ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం. జరుగుతుంది కొంచెం వెనుక. సీనన్న ఎత్తివేదని దూరం దూరం ఉండు రే. మళ్ళీ నూకేసిరే. ఇంకా చదువు మామ, ఇంకా చదువు. అందరూ చూడాలి. ఈరోజు ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో గద్దర్ గారి జయంతి ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పార్టీలో చేరి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తుందని వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్ అహంకారంతోనే సిరిసిల్ల నియోజకవర్గంలో 170% బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు రాజు, ఎంపీటీసీ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు రాములు గౌడ్, జిల్లా కార్యదర్శి కార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.
వచ్చిందా అలాగే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వచ్చిన పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాల వారి పార్టీ, పేదలకు అండగా ఉండే పార్టీ, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో అనేక మంది నాయకులను తీర్చిదిద్దిన పార్టీ. ఆ పార్టీ దేశానికి చేసిన సేవను కానివ్వండి, అలాగే ఈ రాష్ట్రాన్ని ఇవ్వడంలో కానివ్వండి, దాని పాత్ర ఎనలేనిది మరవలేనిదని చెప్పి గ్రహించి వారందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు మరొక్కసారి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పాత కొత్త అంటూ ఏం లేదు, అందరికి కూడా అన్ని రకాలుగా అన్నింటికీ అర్హులే. పాతవారికి ఇచ్చే స్థానాన్ని పాతవారికి తప్పకుండా పదిలంగా ఉంచుతూనే కొత్త వారిని పార్టీలో సముచిత స్థానాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కేటీఆర్ గారు ఇవాళ అధికారం కోల్పోయినప్పటికి కూడా ఏ విధంగా అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు, ఇంకా నేను అధికారంలో ఉన్నా అని చెప్పి ఒక దురహంకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుల బాలికల కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యార్థి అధికారి రమేష్ కుమార్ సందర్శించారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అందిస్తున్న విద్యను పరిశీలించారు. కష్టపడి చదివి 10 ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు పేరు తీసుకురావాలని, విద్యార్థులకు అవసరమైతే సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు తీసుకొని విద్యార్థుల డౌట్లను క్లియర్ చేయాలన్నారు. ముస్తాబాద్లో నూతన భవనం పనులు పూర్తయ్యేలా చూసి త్వరలో అందుబాటులోకి తెచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. న్యూట్రిషన్ ఫోటోసింథసిస్ ఉంది కదా, ఫోటోసింథసిస్లో ఒక 4-5 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ లేదు. లైట్ ఎందుకు అవసరము, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఎవరు చెప్తారు? సిరీస్ ఎట్లా కనెక్ట్ అవుతుంది, ప్యారలల్ ఎట్లా కనెక్ట్ అవుతుంది. Anyone among you, come on to the series resistance, parallel resistance. Series resistance. Total. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా లెప్రసీ అవగాహన ఉద్యమం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులచే భారీ ర్యాలీగా. భారతదేశం తలరాతలను మార్చిన విధాత మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సబ్ రిజిస్టర్ తస్లిమా. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పోటెత్తిన పత్తి వాహనాలు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.